ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నేస్తున్నామలో బంధిస్తున్నాం అని తెలియసి రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి దేశ బలవంతుడికి నేస్తున్నామలో బంధిస్తున్నాం అని లేసు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి నేస్తున్నాం బంధిస్తూ వానికి లేసు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి చాతపడి చల్లంగి మాంత్రి శక్తి బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి అంత్యక్రీస్తు బలవంతుడికి యేసునామములో బంధిస్తున్నాం వానికి యేసు రక్తం చేత విడిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి వేదాంత శక్తి బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఇజబెల్ ఆహాబు బలవంతుడికి యేసునామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి నేరం చేసే బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి నేరం చేసే బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి బలహీనపరచు బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి కడసర పబస్సేశ్వర 16:20 ప్రకారం యేసుక్రీస్తు నామములో చితక తొక్కుతున్న. థ్యాంక్ యూ లార్డ్. రోమ 16:20 ప్రకారం చితక తొక్కుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి థ్యాంక్ యూ లార్డ్. ప్రతి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రవిద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి కుటుంబ చిన్న బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ప్రభ భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క మంత్రి విద్య బలవంతుడికి థ్యాంక్ యూ. ఆత్మీయత ప్రార్థనలో యవనస్తుల జీవితాలకి అలాగే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన థ్యాంక్ యూ జీసస్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో రిక్కాల విశ్వాసులు వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో నేను రికాల భాష రకాల బరబర ప్రయాణానికి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ఆత్మీయ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి వీళ్ళని కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. బలబర దొరుకు ప్రతి ఒక్కరు ప్రాణాత్మ దేహాలు చింతనములు ఉద్దేశాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి వీళ్ళని కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్. ఏక మనసు ఏకృతం ఏక ఆత్మక ప్రతి ఒక్కరిని ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ఆటంకపడితే మంత్రి విద్య బలవంతుడికి వీళ్ళని కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ఆత్మీయ మెలకు లేక నిద్రపతి కలిగించే బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన భయంకరమైన తలపులు కలిగించే మంత్రి విద్య బలవంతుడి చాతపడి చెల్లంగి మాతృ శక్తి ప్రభావాన్ని యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్. అలాగే నాకు ఉద్యోగానికి కష్టార్జితానికి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి వీళ్ళని కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్. అలాగే థ్యాంక్ యూ లార్డ్. రొక్కల అమాందర హలబర జరుగు భూఫలాలకి పశుఫలాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి నూతన రక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి వీళ్ళని కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన దేవుని బలిని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్. వీలా బాధ హురా బదర గరమ దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో ప్రతివిధమైన సాతాన్ని విగ్రహపడిపెట్టిన యేసుక్రీస్తునామములో 20:10 ప్రకారం బెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్. ఊరాగల మా ప్రాణాత్మ దేహాలు చింతనములు బిడ్డలు కుటుంబాలు సంఘాలు సమస్తం ఈవులు జీవించడం యేసుక్రీస్తు రక్తం చేత గుర్రపిల్ల రక్తం చేత కలవసి రక్తం చేత కాంచె వేస్తున్నాం తండ్రి.
నీ అగ్నికంచిన ప్రకారంగా విడుదల చేసిన దేవదూతల సమూహాన్ని విడుదల చేసిన థ్యాంక్ యూ లార్డ్. రకల బస్సాంద రకల బదరు కురబల బరదరిగిరవు నీ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగును నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. విడుదల ఆరాధన అభిషేకమును నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన దేవుని వాక్య ప్రత్యక్షతను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం తండ్రి. ఓ రాధా దర గెర బల బల దరి గెర సదర దర గెర బల బదరగు వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడ్డ నేర్చుకున్న విడుదల చేస్తుంది థ్యాంక్ యూ లార్డ్. రమస్వాసంలో నిర్ధారణ చేసి మంత్రవిద్య బలవంతికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధించు పనికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తుంది థ్యాంక్ యూ జీసస్. మీరు ఆదరణంతవరకు అధ్యక్షత వహించడానికి ఇది సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శకర బల బర బర దర గుర బల బదరి గిరి బిరి బిరి దరి గిరబో రకమందర అనే భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయ ప్రార్థన పొందవచ్చు. రిబా లబ దర కల బల బర బల బ అల్ బర బల బర బల బర బల బర బల బర శబదర గర బల బర దరగు రిబా బా 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 బర బర శకర బల బర బల బర దర గుల బర బల బ నిరంతర గల బర బల శకర గుల బర బర దర గుల బల బర గుల బర బ రబల బర బల బర బర దర గుల బల సందర గల బర బల బర బల రగల శకర గల బర బల దర గరి బిల దర గర బ రిద దర 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 బిల బల శకర గల బల అందరి గిరి బల దర గర బ రిగల బర బర బల బర బర బల బర 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 శకర గల బర 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 బ రి బాబా బర బల బర బర శకర బల బర బల బర 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 దర గరి బిల బర బర బ రిద దర దర గల బల బర శకర గల బర మందుర గల బల బర బల బర 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 బ రిద దరంద్ర గుర బల బర 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 దర గర బల బర బల బర దరి గిరి బి షడ గర బల బర దర గిర బల బర బల బర జగ దర గల బర బల బర బ రి కర బల బర బర బల బర శకర గల బర బల బర బల బర దర గిర బల దరి గిర బల బర దరి గిర బల బ రి కల బర బల బర బల అందర గల బల బర 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 బ రి గల బర బర శకర బర బర బల బర బ శకర బల బర బల బర దర బర 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 శకర గల బర బల బర శకర బర బర బ రి గల బర బరి దే రి గిర జగ దరి గల బర దరి గిర బల బర 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 బే పుర బల బర దర బర బల బర బర శకర గల బర 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 బ రి గిర బల బర బల బర 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 బ బర బల బర 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 శకర గల బర 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 గిర బల బర బర బే నాందర గల బర బల బర బర బ రాజాని భవనములో పగలు వేచియుందును యేసు రాజాని భవనములో పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో పగలు వేచియుందును నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా
నీకేనయ్యా నా బలము నా కోట ఆరాధన నీకే నా బలము నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిరిగేను ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిరిగేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరచ యెహోవా మెకారిష్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచ యెహోవా మెకారిష్ ఆరాధన నీకే పూజించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే పూజించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములు దైవము వేచియుండు నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నా బలము నా కోట ఆరాధన నీకే నా బలము నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా
తండ్రి నీకేనయా పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములు రేయిపలు నిలిచి అందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా ఎల్లోయి ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎల్లోయి ఆరాధన నీకే ఆయుధ నీతి యెహోవా సిరిగెను ఆరాధన నీకే ఆయొక్క నీతి యెహోవా సిరిగెను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన
నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా శకర బల 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 వికర బల 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 హరి బాబా బాబా లమాందర గర బర పూరా బాబా 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 బర బల ఏ తెగులు నీ గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానేరదు రానిరదు పుత్రికా ఏ తెగులు నీ గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానేరదు రానేరదు పుత్రికా ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే తెగులుని గుడారం చోకదులే పుత్రుడా అపాయము రానేరదు రానేరదు పుత్రికా బర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే బర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును తెగులుని గుడారం చోకదులే పుత్రుడా అపాయము రానేరదు రానేరదు పుత్రికా ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు స్థిరము
విరివిగా సేవ చేసేదం ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు రానే రాదు పుత్రుడా ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఏ తెగులునే గుడారం సౌకర్యులే పుత్రుడా అపాయము రానే రాదు రానే రాదు పుత్రికా గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మాయుండు వాక్యముండు అనుదీనం జయముండును ఆత్మాయుండు వాక్యముండు అనుదీనం జయముండును ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు రానే రాదు పుత్రికా ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు పొట్టిల్లగా స్థిరముగాను విరివిగా సేవ చేసేదం పొట్టిల్లగా స్థిరముగాను విరివిగా సేవ చేసేదం ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు రానే రాదు పుత్రికా ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు రానే రాదు అపాయము రానే రాదు రానే రాదు పుత్రిక మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నివాకు ద్వారా ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడులాగున వాక్యమునకు విరోధంగా రూపమని ఏదో మధ్యలో వెనక థ్యాంక్ యూ లో నీ వాక్యం వెల్లడి ఎగుడుతో వెలుగు కలుగులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు మాకు దయచేయమని చూడగల కరుణ మాకు దయచేయమని నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట అవిశ్వాసపు ఆత్మ మంత్ర విద్య ఆత్మ ద్వారా పనిచేసే అవిశ్వాసపు ఆత్మను మనం ఏ విధంగా మన జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల్లో దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో లేకుండా వెళ్ళగొట్టాలి విరగొట్టాలి. అవిశ్వాసపు ఆత్మ అనేది అంత చిన్న విషయం కాదు. దేవుని సన్నిధిలో దేవునికి చాలా బాధ కలిగించేది విశ్వాసుల జీవితాల్లో. దేవుడు మన కోసం ఏం చేస్తాడని ఏం చేస్తాడని ఆశిస్తారో ఈ అవిశ్వాసపు ఆత్మ దానికి నిరాశకు గురి చేస్తుంది. గట్టిగా ఆమె చూద్దాం. ఈ అవిశ్వాసపు ఆత్మ దేవుని వాగ్దానాన్ని నొక్కి చెబుతుంది, కానీ దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చలేదని నిరాశపరిచాడని చెప్పేసి ఏం చేస్తాయంటే బాధాకరమైన భావాలు నింపేస్తాయి. హల్లెలూయా. ఈ అవిశ్వాసపు ఆత్మ
ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి అవిశ్వాసపు ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళలో భయాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా అవిశ్వాసపు ఆత్మలు దేవుని విశ్వసనీయతపై నమ్మకాన్ని తగ్గిస్తుంది, అంటే దేవుడి మీద నమ్మకాన్ని తగ్గిస్తుంది. హల్లెలూయా. అవిశ్వాసానికి మూలాలు ఏంటంటే తప్పుడు విషయాల్ని ప్రేమించడంలో ఉంటాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 78వ కీర్తన 78వ కీర్తనలో మొదటి వచనం, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదని ఆమె చెప్దాం. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి ఆసాపు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి, బోధించడానికి, ఉపదేశించడానికి చేసిన మాటని, వాక్యర్థనిది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని మాటలు. హల్లెలూయా. ఈ మాటల్లో కొన్ని ఇంకా తర్వాత వచ్చింది కూడా ఒకసారి చదువు. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారు దేవుని క్రియలను మరొక యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ ఈ 78వ కీర్తనలో అవిశ్వాసులకు, అవిధేయులకు, వారి మీదకి వచ్చే దేవుని కోపం గురించి ఇక్కడ ఆసాపు వివరిస్తున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే అవిశ్వాసపు క్రియలకు ఏ విధంగా దాడి చేస్తాయంటే ఈ కీర్తనలో మనం చదువుకున్న విధంగా ఏంటంటే, దేవుని కృప విషయంలో ఆయన చేసిన ఘనకార్యాలకి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే తిరుగుబాటు, అలాగే పాపాలకు ఇక్కడ చెప్పబడిన వచనాలు అనమాట ఆమె చెప్తాం. ఏ విధంగా వాళ్ళు దేవుని కృపకు తిరుగుబాటు చేశారో, పాపాలు చేశారో, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే అవిశ్వాసపు ఆత్మలు దేవుని మీదే తిరుగుబాటు చేసేలా చేస్తే, ఆ అవిశ్వాసపు ఆత్మల చేత పీడించబడే వారి ద్వారా దేవుడి మీదే తిరుగుబాటు చేయడమే కాకుండా వాళ్ళు దేవుడికి విరోధమైన పాపాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ మంత్ర విద్య ఆత్మల చేత అవిశ్వాసపు ఆత్మలు ఉన్నప్పుడు ఇంకేం చేస్తారంటే, మనుషులు ముందుకు వెళ్ళడం కాదు, దేవుళ్ళు వెనకంజ వేస్తారు. వెనకంజ వేయడానికి కారణం అవిశ్వాసపు ఆత్మలే. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడేటువంటి వ్యక్తులు ఈ అవిశ్వాసపు ఆత్మ చేత వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు అన్నింటిలో వెనుకంజ వేసేలా చేస్తాయి. ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేసేలా చేస్తాయి, భౌతికపరమైన విషయాల్లో వెనుకంజ వేసేలా చేస్తాయి, కుటుంబ జీవితంలో వెనుకంజ వేసేలా చేస్తాయి, పిల్లల విషయాల్లో వెనుకంజ వేసే వాళ్ళు ఏది కూడా ముందుకి వెళ్తుంది అనేది ఏమీ ఉండదు. ఆమె చెప్పి కారణం ఒకటే, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడినటువంటి అవిశ్వాసపు ఆత్మ చేత వాళ్ళు నిండి ఉంటారు. కాబట్టి దేనిలో ఏ విధమైన ఎదుగుదల ఉండదు, ముందుకు వెళ్ళడం అనేది ఉండదు, అన్నిట్లో వెనక్కే. ప్రార్థనా జీవితంలో వెనుకుంటారు, బైబిల్ జీవిత విషయంలో వెనుకుంటారు, అలాగే సహవాస జీవితానికి దేవుళ్ళు వెనుకుంటారు, అలాగే దేవుని బోధ వాక్యం అనే విషయంలో వెనుకుంటారు. అలాగే ఈ అవిశ్వాస మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే అవిశ్వాస ఆత్మ చేత నింపబడినటువంటి వారే కాదు, వారి పిల్లలు, వారితో ఉన్నవాళ్ళు అందరూ ముందుకు వెళ్ళడం అనేది ఉండదు, వెనక్కి. వారు చేసే కష్టాజీతాలు ఎంత చేస్తున్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏ పని అయినా చేయండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. ఎలాగంటే ఉదాహరణకి
చాలా పని చేస్తారు. ఆ పని అంతా మళ్ళీ ఏమైపోద్ది అంటే వృధా అయిపోద్ది. హల్లెలూయా. ఎంతో కష్టపడతారు కానీ ఆ పని అంతా ఏమైపోద్ది అంటే లాస్ట్కి వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళలో నా అవిశ్వాసపు ఆత్మల దాడి, మంత్ర విద్య ఆత్మల చేత వచ్చే అవిశ్వాసపు ఆత్మలు ఆ ప్రజలను ముందుకు వెళ్ళనివ్వు. ఆమె చెప్పు. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారని ముందుకు వెళ్ళనివ్వరని ఇక్కడ చెప్పబడిన 9వ వచనం, విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధ కాలంలో వెనక్కి తిరిగి. యుద్ధం చేసే టైంలో వీళ్ళు యుద్ధం చేయరు, వెనక్కి వెళ్తారనమాట. యుద్ధం చేయాల్సిన టైంలో ఈరోజు మనం ఈ లాస్ట్ డేస్లో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన చేయడం ద్వారా చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు, దేవుని ప్రజలకి విరోధంగా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మను చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని సావుకులకు విరోధంగా చేసేవన్నీ నాశనం చేయబడతాయి. ఈ యుద్ధం చేసే టైంలో చక్కగా నిద్రపోతూ ఆత్మీయ యుద్ధం చేయాల్సిన విషయంలో వెనక్కి వెళ్తే ఈ ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు ఏం చేశారని చెప్పబడింది 78:9వ వచనంలో, వాళ్ళు యుద్ధ కాలంలో వెనక్కి తిరిగారు అని రాస్తుంది. ఆమె చెప్దాం. అంటే ఎందుకు వెనక్కి తిరుగుతారు? ఎవరు వెనక్కి తిరుగుతారు? యుద్ధం చేసే టైంలో స్థిరమైన మనసు లేని వాళ్ళు వెనక్కి తిరుగుతారు. ఇంకొకరు ఎవరు వెనక్కి తిరుగుతారు? యుద్ధం చేసేటప్పుడు బలహీనత కలిగి ఉన్న వాళ్ళు వెనక్కి తిరుగుతారు. ఇంకెవరు యుద్ధం చేసేవారు వెనక్కి తిరిగేవాళ్ళు? భయంతో ఉన్న వాళ్ళు యుద్ధం చేయక వెనక్కి తిరుగుతారు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అవిశ్వాసపు ఆత్మ చేత నింపబడిన వాళ్ళు స్థిరమైన జీవితాలు ఉండవు. మంత్ర విద్య ఆత్మల చేత అవిశ్వాసపు ఈ ఆత్మల చేత నింపబడిన వారికి భయాందోళన చేత ముందుకు వెళ్ళే జీవితం ఉండదు, యుద్ధం చేసే స్థితి ఉండదు, వెనక్కి వెళ్ళిపోతారు యుద్ధం చేయకుండా. అలా శత్రువుకి వెన్ను చూపించడం అన్నమాట అవిశ్వాసపు ఆత్మ అంటే. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడే వ్యక్తుల జీవితాలు అవిశ్వాసపు ఆత్మ చేత వీళ్ళు ఇంక ఎలా ఉంటారంటే బలహీనలై ఉంటారు. యుద్ధం చేసేవాడు బలవంతుడై ఉండాలి. కానీ ఈ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడిన వాళ్ళ జీవితం బలహీనంగా ఉంటారు. ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు, శరీరంలో బలహీనంగా ఉంటారు, మరి ప్రాణంలో బలహీనంగా ఉంటారు, మనసు బలహీనంగా ఉంటుంది. అసలు ఇంక వాళ్ళు ఏం చేసినా బలహీనంగానే ఉంటారు కానీ బలంగా మాత్రం ఉంటారు. మంత్ర విద్య ఆత్మల చేత అవిశ్వాస ఆత్మ చేత దాడి చేయబడేవాళ్ళు. అంతేకాదు వీళ్ళల్లో ఇంకా ఏం జరుగుద్దంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వీరి మీద దాడి చేసే అవిశ్వాసపు ఆత్మలు ఎలా నడిపిస్తాయంటే ఇవి దాడి చేసినప్పుడు ఎలా ఉంటుంది? 10వ వచనం, వారి దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రం అనుసరించకపోయి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడే అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ. మరి గైకొనరు, దాన్ని అనుసరించరని చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఇంకా వాక్యాన్ని అనుసరించే జీవితం వాళ్ళకు ఉండదు. ఆ మంత్ర విద్య ఆత్మల వాక్యం జోలికి అని ఆ వాక్యం ప్రకారం నడవనే ముందు. హల్లెలూయా. వాగ్దానాలు తెలుసు మన వాడికి, దేవుడు చాలా బలమైన వాగ్దానాలు ఇచ్చాడని చెప్తారు కానీ ఆ బలమైన వాగ్దానాలు జీవించే జీవితంలోకి వెళ్ళరు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు అవిశ్వాసం చేత నింపబడిన వ్యక్తి వాగ్దానాలు దేవుడు బలమైన ఇచ్చాడని తెలుసు కానీ ఆ వాగ్దానాలకు అనుగుణమైన జీవితం, ఆ వాక్యానికి అనుగుణమైన జీవితం ఈ అవిశ్వాస ఆత్మ చేత పీడించబడిన వారికి ఉండదు. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళు ఇంకెలా ఉంటారని వాక్యం సెలవిస్తుందంటే 11వ వచనంలో, మన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి. అంటే ఏంటి? ఈ వాక్య ప్రకారం దేవుని అపారమైన కరుణను మర్చిపోతారు. మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడి అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వాళ్ళు దేవుడు చూపించిన కరుణను మర్చిపోతారు, దేవుడు చేసిన క్రియలను మర్చిపోతారు, దేవుడు చూపించిన ఆశ్చర్య క్రియలని మర్చిపోతారు. ఈ వీళ్ళల్లో ఏమాత్రం కూడా దేవుని మీద దేవుడు కరుణ జ్ఞాపకం చేసుకోవడం అనేది ఉండదు. ఈ అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వాళ్ళు ఆ విధంగా దేవుని అద్భుతాలనే మర్చిపోతారు. జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు దేవుడు ప్రతి ఒక్కరిలో, కానీ వీళ్ళు అద్భుతాలు చేసినవన్నీ మర్చిపోతారు అన్నమాట. మర్చిపోవడం అంటే జ్ఞాపశక్తి లేకపోవడం కాదు, వాళ్ళు దేవుని కార్యాలను ఈరోజు ఒక కార్యం జరగలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ గతంలో ఉన్న కార్యాలు మర్చిపోతారు, ఇప్పుడు జరగలేదని చెప్పేసి వాదిస్తారు. సో ఇది మంత్ర విద్య ఆత్మల చేత అవిశ్వాస ఆత్మలతో నింపబడిన వాళ్ళలో జరిగేవి. ఆయన కరుణను మర్చిపోతారు, ఆయన కృపను మర్చిపోతారు. గట్టిగా ఆమెను చెప్తాం. అలాగే ఈ మంత్ర విద్య ఆత్మల చేత అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు హల్లెలూయా ఎలాంటి జీవితం గడుపుతారంటే చాలా భయంకరమైన జీవితం అనమాట. హల్లెలూయా. వారు ఎలా ఉన్నారు? 12వ వచనంలో, ఐగుప్తు దేశంలోని సోయని క్షేత్రమందు వారి పితరులు చుట్టుకుండగా అందరి ఎదుట దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, పితరుల ముందు చేసిన దేవుడి కార్యాలు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతారు. ఆమె చెప్తాం. ఎన్నో కార్యాలు ఆయన చేసిన ఆ వచనాల్లో ఉన్నాయి కానీ
వాళ్ళు ఎలా 33వ వచనం కూడా చదువు సార్. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోచేసాను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోసాగని. గట్టిగా ఆమె చెప్తాం. అంటే వీళ్ళ జీవితం ఏమైపోద్ది అంటే వ్యర్థ జీవితం గడపడం అయిపోద్ది. అవిశ్వాసపు ఆత్మచేత దాడి చేయబడిన వ్యక్తి జీవితం వ్యర్థ జీవితంగా గడుపుతారు. ఉపయోగకరమైన జీవితం ఉన్నది ఎవ్వరికి. వాళ్ళకి వాళ్ళ జీవితం ద్వారా ఉపయోగం ఉండదు, వేరొకరికి కూడా వారి జీవితం ద్వారా ఉపయోగం లేకుండా తయారవుతారు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన 33వ వచనం ప్రకారం వారి దినాలే ఊపిరి వలె గడిచిపోసాగిని, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోసాగిని అని రాయబడింది. గట్టిగా ఆమె చెప్పాం. ఎందుకని ఈ మాటల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిలో వెనకంజ వేసే జీవితం వాళ్ళది. వాళ్ళ జీవితమే వెనకంజ వేస్తే ఎవరికి ఉపయోగం? అసలు వాళ్ళకే ఉపయోగం లేదు కదా. వెనకంజ వేసే జీవితం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? హల్లెలూయా. కనాను ఆక్రమించుకునే అంటే పాలుతేను ప్రవహించే దేశాన్ని ఆక్రమించుకునే సమయంలోనూ తదనంతరం కూడా ఎఫ్రాయిం గోత్రం ఇజ్రాయెల్ వంశాల్లో చాలా ప్రముఖ స్థానాలకు వచ్చింది. హల్లెలూయా. యెహోషువ, గిద్యోను ఈ గోత్రం వారి. హల్లెలూయా. మొత్తం మీద ఎఫ్రాయిం సరిగా తన నాయకత్వాన్ని నిర్వహించలేదు. సో ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడినటువంటి అధికారులు కానీ విశ్వాసులు కానీ ఏ పనిని ఒకవేళ ఏదైనా అధికారాన్ని వాళ్ళకి ఇచ్చినా ఆ అధికారాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు. వారికి ఇవ్వబడిన వారిలో ఉన్న అవిశ్వాసపు ఆత్మ చేత. ఆమె చెప్పు. కనుక ఆ గోత్రాన్ని గురించి ఇక్కడ మాటలు రాస్తున్నాయి. ఇక్కడ ఆసాబు రాస్తుంది. ఖచ్చితంగా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ యుద్ధంలో వెనక్కి వెళ్ళిపోయారని చెప్పడానికి కారణం అది, ముందుకు వెళ్ళలేదంటే కారణం అది వాళ్ళ అవిశ్వాసపు ఆత్మ ద్వారా. హల్లెలూయా. సో అంతేకాకుండా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం ఇది కేవలం ఒక ఎఫ్రాయిం విషయంలోనే కాదు, ఇజ్రాయెల్ జాతి అంతట్లోనూ నిజమే. ఆమె చెప్పడం. అయితే ఇతర గోత్రాల కంటే ఎఫ్రాయిం విషయంలో ప్రత్యేకించిన సత్యం అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క మనుషులు వెనుకంజ వేసే విధంగా ఈ అవిశ్వాసపు ఆత్మ మంత్రి విద్య ఆత్మలు చదువుతారు. చూడండి, చాలామంది అంటారు ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నా మేము మాత్రం గత సంవత్సరం ఎలా ఉన్నాము ఈ సంవత్సరం కూడా మా పరిస్థితులు అలాగే ఉన్నాయి, మా పిల్లల జీవితాలు అలాగే ఉన్నాయి, మా కుటుంబం ఎలాగే, మా భర్త అలాగే ఉన్నాడు, భార్య అలాగే ఉన్నాడు, భార్య అలాగే ఉంది, అలాగే ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మంత్రి విద్య ఆత్మలు తయారు దాడి చేయబడిన అవిశ్వాస ఆత్మ వాళ్ళలో ఉన్నాయి. అందుకనే వాళ్ళ స్థితిగతుల్లో దేవుడి మీద బలమైన విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. ఇదే కారణం. హల్లెలూయా. వాళ్ళు అవునన్నా కాదనపోయినా ఇది సత్యం. గట్టిగా ఆమె చెప్పాం. ఎందుకంటే అవిశ్వాసపు ఆత్మలు దురాత్మల చేత ఆవరించబడి అనిపించబడుతున్నప్పుడు అవి అంగీకరించడం. అంతేకాకుండా మాకు చాలా బలమైన విశ్వాసం ఉందని కూడా వాదిస్తాయి. ఆ విశ్వాసం అనేది అంతా కూడా వ్యర్థమైన జీవితమే కానీ ఆ విశ్వాసం చేత ఆవరించబడిన వ్యక్తికి ఉపయోగకరమైన జీవితం అయితే ఉండదు. గట్టిగా ఆమె చెప్పుకోవాలి. అలాగే దేవుడు ఇక్కడ మాట్లాడిన విధంగా 33వ వచనంలో వీళ్ళ జీవితం అంతా వ్యర్థంగా గడుపుతారని చెప్పబడింది. హల్లెలూయా. వాళ్ళ దినాలను కూడా దేవుడు చాలా ఎలా మాట్లాడి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ వారు ఎడారిలో గమ్యం గురి లేకుండా 40 ఏళ్ళుగా తిరిగారు. ఒక గమ్యం లేదు, ఒక గురి లేదు. 40 సంవత్సరాలు తిరిగారు అరణ్యం అంతా. ఆ కానాన్ దేశానికి వెళ్ళడానికి, ఐగుప్తు నుండి కానాన్ దేశానికి వెళ్ళడానికి 11 రోజులే ప్రయాణం. ఆ 11 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు గమ్యం లేకుండా, ఒక గురి లేకుండా తిరిగారు ఇజ్రాయెల్ ప్రజలు. కారణం ఏంటి? ఒకటే, ఈ అవిశ్వాసపు ఆత్మల చేత ఆవరించబడ్డారు. ఈరోజు చూడండి, చాలామంది జీవితాలకి ఆత్మీయ జీవితంలో కానీ, భౌతికపరమైన పరిస్థితుల్లో కానీ, అసలు పిల్లల జీవితాల్లో కానీ, భార్యాభర్తల జీవితాల్లో కానీ ఒక గమ్యం ఉండదు, ఒక గురి ఉండదు. ఈ రోజు తిన్నామా తాగామా అని చూసుకుంటారు. అంతేగాని అసలు భవిష్యత్తు గురించిన ఒక గమ్యం, ఒక గురి, ఒక లక్ష్యం అనేది వీళ్ళకుండవు. మంత్రి విద్య ఆత్మల చేత, అవిశ్వాసపు ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు గమ్యం, గురి లేని వారిగా జీవిస్తారు. ఆ అవిశ్వాసపు ఆత్మల వీరి జీవితాల్లో ఏమాత్రం గమ్యాన్ని కానీ గురి కానీ లేకుండా చేస్తారు. హల్లెలూయా. ఒక లక్ష్యం ఉన్నదన్నమాట. ఈరోజు చాలామంది చూడండి, పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఎంతో ప్రాకులాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి ఏ మాత్రం కూడా ఆ చదువులకి మానేసేసి, లేకపోతే ఉద్యోగం చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇంట్లో పోరు పడలేకో, లేకపోతే ఎవరు పోరో పడలేకో అయిష్టంగా చేస్తూ ఉంటారు. కొంతమంది అయిష్టంగా చదువుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంక వాళ్ళ జీవితంలో ఒక గమ్యం ఉండదు, ఒక గురి ఉండదు.
అలాంటి పరిస్థితులన్నీ కూడా అవిశ్వాసపు ఆత్మ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి అవిశ్వాసపు ఆత్మల ప్రోద్బలంతో అలా తయారయ్యి వాళ్ళు ఏ పని కూడా గమ్యం లేకుండా ఒక గురి లేకుండా ఒక లక్ష్యం లేకుండా చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే దానికంటూ ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. దర్శనం లేకుండా గురి లేకుండా లక్ష్యం లేకుండా పనిచేస్తే ఇది మంత్ర విద్య ఆత్మల ద్వారా అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు గురి గమ్యం లక్ష్యం లేని వాళ్ళకి జీవిస్తారు. రామని చెప్పారు. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. వారి జీవితం ద్వారా వారికి తోటి వారికి ఎవరికి ఉపయోగం ఉండదు. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇజ్రాయెల్ ప్రజలు గమ్యం గురి లేకుండా 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడారు. ఆమె చెప్పాం. హల్లెలూయా. పాపం, తిరుగుబాటు, అవిశ్వాసానికి ఫలితం. హల్లెలూయా. పాపం, తిరుగుబాటు ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత ఈ అవిశ్వాసపు ఆత్మలతో నింపబడిన వాళ్ళు పాపం ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా అరణ్యంలో పాపం, తిరుగుబాటు రెండు ఉన్నాయి. దేవుడి మీద వీడు తిరుగుబాటుతనం చేయడం, దేవుడు నియమించిన నాయకుల మీద మోషే మీద తిరుగుబాటు చేయడం, వీళ్ళు చేసిన పాపం మనం చూడొచ్చు. అవిశ్వాసానికి ఫలితాలు అన్నమాట. హృదయంలో ఏంటంటే శూన్యత, వ్యర్థ జీవితం, భవిష్యత్తును గురించిన భయం, హల్లెలూయా, అలాగే మరణం. ఇవి జీవితాలు ఫలరహితంగా వ్యర్థంగా అనేక భయాలతో పీడించబడుతూ ఉంటే వీటన్నిటికీ మూలం ఏంటో అర్థం ఏంటి అంటే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడే అవిశ్వాసం. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో హృదయాల్లో శూన్యమే. దేవుడు ఆల్రెడీ శూన్యంగా నిరాకారంగా ఉన్న భూమికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు, కానీ మరలా శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు. పాపం చేసి, తిరుగుబడతనం చేసి, ఈ అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడి ఏమి హృదయంలో ఉండదు, శూన్యంగా ఉంటుంది హృదయం. వ్యర్థమైన జీవితం గడుపుతా, భవిష్యత్తుని గురించి మాత్రం భయం పడతా ఉంటుంది. ఏంటి రేపు పొద్దునని మరణం. ఈ జీవితాలు ఫలరహితంగా వ్యర్థంగా అనేక భయాలతో పీడించబడతా ఉంటారు. ఈ అవిశ్వాసపు ఆత్మ చదివి నా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, అలాంటి భయాందోళనతో పీడించబడతా ఉంటారు ఈ అవిశ్వాసపు ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకేమంటున్నారు, ఈ విధమైన వ్యర్థ జీవితం ఈ అవిశ్వాసపు ఆత్మల చేత పీడించబడిన వాళ్ళు ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాం. ఇంకా మనం చూడొచ్చు వీరు ఏ విధంగా ఉంటారని వాక్యం సెలవిస్తుందంటే అబద్ధాలు పలకడం బాగా ఉంటుంది అవిశ్వాసపు ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. మాటను 36వ వచనం చదువుతాం. 78వ కీర్తన 36. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. ఆయన ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. మంత్ర విద్య ఆత్మల చేత ఈ అవిశ్వాసపు ఆత్మలతో నింపబడిన వారిలో దేవుని యొక్క నిబంధనను వాళ్ళు ఏం చేస్తారంటే అసలు దేవుని హృదయపూర్తిగా ఆయన ఏం చేయరంటే ఆశ్రయించడం అనేది జరగదు. గట్టిగా ఆమె ఏమని ఇక్కడ చెబుతున్నాడు ఆయన 36వ వచనంలో మనం చూస్తే ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా. దేవుని అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వ్యక్తి స్థిరంగా ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. అంతేకాదు నిబంధనను వారు నమ్మకంగా గైకోలేదు, దేవుని వాక్యాన్ని నమ్మకంగా గైకోలేదు. అవసరానికి తీసుకుంటారు వీళ్ళు. హల్లెలూయా. ఆ అవసరంలో ఉపయోగించుకుంటారు, పక్కన పడేస్తారు. వాక్యం ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఎవ్రీడే ప్రతిరోజు మనం గైకోనాలి. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, అసలు గైకోనలేదు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ జీవితం ఎలా ఉందని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే అబద్ధాలతో. మనుషులు దేవునితో అబద్ధాలు ఆడతారా? మనుషులు దేవునితో అబద్ధాలు ఆడితే ఆయన మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడినటువంటి వాళ్ళు, అంటే అవిశ్వాసపు ఆత్మల చేత దాడి చేయబడేవాళ్ళు దేవునితోనే అబద్ధాలు ఆడతారు. మనుషులతో అబద్ధం ఆడటంగా ఇంక వీళ్ళకి లెక్క. జీవం కలిగిన దేవుడితోనే అబద్ధం ఆడతారు. ఎలాగా ఇంకా చూద్దాం. దేవునితో అబద్ధం ఆడటమే కాదు, ఆయన మోసగించడానికి కూడా ప్రయత్నిస్తారు. దేవుణ్ణి మోసగించి ఎవరైనా బ్రతకగలరా? ఈ మంత్ర విద్య ఆత్మల చేత, అంటే ఈ అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు దేవునికి అబద్ధాలు ఆడతారు, దేవునితోనే దేవుణ్ణే మోసగించాలని ప్రయత్నిస్తారు. ఈ ఆత్మల చేత నింపబడిన వాళ్ళు, అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు. అంతేకాదు వీళ్ళు నిస్సందేహంగా ఇలాగే చేస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మలు, అవిశ్వాసపు ఆత్మ చేత నింపబడిన వాళ్ళు. మనుషులు నిజంగా పశ్చాత్తాపడి దేవునికి పూర్తిగా విధేయులు కావాల్సిన తమ బాధ్యతను తప్పించుకునేందుకు ఏదైనా చేస్తారు. వాళ్ళకి అంటే ఇక్కడ చూడండి, పశ్చాత్తాపడి
దేవునికి పూర్తిగా విధేయులు కావడం ఈ అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడనే పడరు. వాళ్ళు చేసిన పాపాలు తిరుగుబాటుని బట్టి పశ్చాత్తాపడకపోగా ఇంకేం చేస్తారంటే దేవునికి పూర్తిగా విధేయత చూపించకుండా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను తప్పించుకోవడానికి ఏదైనా చేస్తారు. ఈరోజు మనం ఇది సమాజంలో చాలా చోట సంఘాల్లో చూడొచ్చు, కుటుంబాల్లో చూడొచ్చు. ఏదైనా బాధ్యత వాళ్ళకి అప్పగించబడి ఉంటే ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగైనా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఎందుకు తప్పించుకున్నారు? ఆ బాధ్యతలు మన మీద పడతాయేమో, మనకి ఇవ్వబడతాయేమో, అది ఆ బాధ్యతలు మన మీద పడతాయన్న ఉద్దేశంతో తప్పించుకుంటారు. ఈ మంత్ర విద్య ఆత్మ అవిశ్వాసపు ఆత్మ చేత దాడి చేయబడిన వాళ్ళలో మాత్రమే ఇవి ఉంటాయి. హల్లెలూయా. ఏ బాధ్యతను వాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఏ బాధ్యతను వాళ్ళకి అప్పగించినా నమ్మకంగా చేయరు. ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికే చూస్తారు. కానీ ఆ బాధ్యతని చేద్దామన్న విధేయత, ఆ బాధ్యతని నెరవేర్దామన్నటువంటి హృదయం, ఆ సంకల్పాలు వాళ్ళకు ఉండనే ఉండవు. సో ఇలాంటి వాళ్ళని మనం సమాజంలో ఎక్కువ మందిని చూడవచ్చు. సో ఇక్కడ దేవుడికే అబద్ధాలు చెప్పి దేవుడినే మోసగించాలని చూసే ఆత్మలకి బాధ్యతలు ఎలా నెరవేరుస్తారు? సో ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల్లో చాలామంది దేవుడికే అబద్ధాలు చెప్పడం, దేవుడి మీదే ఏం చేస్తున్నారంటే మోసగించే ప్రయత్నాలు, మోసం చేస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు దేవుడికి అబద్ధాలు చెప్తూ ఇట్లాంటి వాళ్ళు మనుషులతో ఎలా మాట్లాడతారో కూడా చూడండి. అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు. ఇలాంటి ఆత్మలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, సంఘాల్లో, భార్యాభర్తల్లో, పిల్లల్లో, కుటుంబాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో ఎక్కడా లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని వాళ్ళు ఇంకా అవిశ్వాసపు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే 41వ వచనం చదువు. మాట మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి దాని ముందు కూడా 40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దేవుడి మీదే ఎన్నో మార్లు అంట వాళ్ళు తిరగబడ్డారు, శోధించారు. ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడటం కాదు, ఆయన మీద ఎన్నోసార్లు ఏం చేశారంటే తొక్కబెట్టి దేవుణ్ణి. ఈ రోజుకి కూడా ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో మన చుట్టూ ఎంతో మంది కనబడతారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి దేవుని తొక్కబడతాం, మాటి మాటికి దేవుడి మీద తిరగబడేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. ఈ రోజు మంత్రి విద్య ఆత్మలు ఈ అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వాళ్ళు దేవుని దుఃఖపెట్టేవారుగా ఉంటారు. దేవుడి మీద మాటికి తిరగబడే వాళ్ళ ఉంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు భయం లేని వాళ్ళు అనమాట. జీవం కలిగిన దేవుని ఎడల వీళ్ళకి ఏమాత్రం కూడా ఏమి లేదని చెప్పబడుతుంది. అంటే భయం లేదు. 41 ఏమనండి, మాటికి వారి దేవుని శోధించిరి, మాటికి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. అంటే దేవుణ్ణి మర్చిపోయారు. ఇంకా ఈ మంత్ర విద్య ఆత్మలు అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు దేవుని గురించిన ఆలోచన మర్చిపోతారు. ఇంకా మాటికి దేవుని శోధించడం, అలాగే ఏం చేశారు వీళ్ళు, దేవుడికి దుఃఖాన్ని కలిగించారు. ఇక్కడ ఈ మాటకి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ బైబిల్లో తర్జుమా ప్రకారం చెప్పబడింది. ఇది అంటే ఎలా ఉందంటే ఇంగ్లీష్లో ఉన్న కింగ్ జేమ్స్ బుక్స్లో ఈ మాటకి అర్థం ఏంటంటే మాటికి వారిని శోధించారు, మాటికి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారంటే దేవుణ్ణి హద్దులో పెట్టారని దాని మీనింగ్ వస్తుంది. ఆమె చెప్తాం, దేవుణ్ణి ఇజ్రాయెల్ ప్రజలు హద్దులో పెట్టారన్నమాట. దేవుని మనం హద్దులో పెట్టగలమా? ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయ అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు ఆ విధమైన హద్దులో పెట్టి దుఃఖపెట్టారనమాట. హల్లెలూయా. అంటే ఎలాగిది దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు స్పష్టంగా. దీని అభిప్రాయం ఏంటంటే అమిత శక్తి గలవాడు దేవుడు, మనుషులు ఆయన బల ప్రభావాలకు సరిహద్దులు ఏర్పరచగలరా? బలవంతుడైన దేవుడికి సరిహద్దులు ఏర్పరచగలరా? గట్టిగా ఆమెంచుకున్నాడు. అయితే దేవుని బల ప్రభావాలకు ఏమాత్రం కూడా మితం లేదు, ఆయనకు అసాధ్యమైనదంటూ కూడా ఏమీ లేదు. కానీ దేవుడు తమకు చేయగల మేలులకు మనుషులు హద్దులు ఏర్పరుస్తున్నారు. దేవుడికి హద్దులు ఏర్పరచలేరు కానీ, దేవుడి బల ప్రభావాలకి హద్దులు ఏర్పరచలేరు కానీ,
దేవుడు చేసే మేలు జరగనీయకుండా హద్దులు ఏర్పరచగలరు ఈ మంత్ర విద్య ఆత్మల చేత, ఆ విశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ దేవుడు చేయగల మేలుకు హద్దులు ఏర్పరుస్తున్నారు. ఆమె చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నజరేత్ ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది కొంతమంది రోగుల్ని ముట్టి స్వస్థపరిచారు, కానీ ఎక్కువ అద్భుతాలు చేయలేదు ఆయన కొన్ని చోట్ల. ఎందుకనంటే ఆ అద్భుతాలు చేయకపోవడానికి దేవుడు ఆశ్చర్యకర అక్కడ అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే వారిలో విశ్వాసం లేదు ఈయన ఎడల. సో విశ్వాసం లేని ప్రజల ఎడల దేవుడు కార్యాలు దేవుడు చేయాలనుకున్నా, దేవుడికి చేయాలని ఉన్నా, మేలు చేయాలని ఉన్నా, ఈ అవిశ్వాసం అక్కడ ప్రజల్లో ఉంది కాబట్టి దేవుడు చేసే మేళ్ళన్నీ ఆగిపోయాయి. అంటే హద్దు ఏర్పాటు చేశారనమాట అవిశ్వాసం చేత. దేవుడు చేసే మేలు జరగకుండా హద్దు ఏర్పరచడం అంటే అది. ఈరోజు చాలామంది జీవితాల్లో మేళ్ళు ఎందుకు జరగట్లేదంటే ఈ విధమైన అవిశ్వాసపు ఆత్మల చేత హద్దులు ఏర్పరుస్తున్నారు. దేవుడు చేసే మేలు జరగనివ్వకుండా అవిశ్వాసపు ఆత్మ చేత. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతాయంటే వాళ్ళ జీవితాల్లో ఏ విధమైన మేలు చూడలేరన్నమాట. అవిశ్వాసం అడ్డుగా ఉంది కదా అలా. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనుషులు చూపే నమ్మకం, దేవుని శక్తి వారి మధ్య మంచి పనులు జరిగించేలా చేసే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లోనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అవిశ్వాసం అమిత శక్తి గల దేవునికి హద్దులు కలిగిస్తుంది. అవిశ్వాసం మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడే అవిశ్వాసపు ఆత్మలు దేవుడు చేసే పనులను అడ్డగిస్తాయి, హద్దులు ఏర్పరుస్తాయి. కాబట్టి ఎన్నడూ ఎప్పుడు మనం దేవుడికి హద్దులు ఏర్పరచకూడదు. దేవుడు ఏర్పరిచిన హద్దులో మనం ఉండాలి. మన లిమిట్స్లో మనం ఉంటూ మనం దేవుని పని చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా. సో ఈరోజు చాలామంది దేవుడు చెప్పిన హద్దులో ఉండడానికి ఇష్టపడరు, దేవుణ్ణే హద్దులో పెట్టాలని చూస్తున్నారు. ఇది కారణం మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడి అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు. గట్టిగా ఆమె ఇలాంటి ఆత్మలు ఎక్కడున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిందిగా. ఆమేన్. దేవుడు అదే చెబుతున్నాడు. ఎన్నడూ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడి అవిశ్వాస ఆత్మలకు చోటు ఇవ్వకూడదు. ఆమె చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు అలా చోటిచ్చి నాశనం చేశారు. ఇంకా మనం చూడొచ్చు వాళ్ళు చేసిన పొరపాట్లు, అవిశ్వాస ఆత్మలు వారి జీవితాల్లో ఎలా దాడి చేసినాయి ఇంకా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇంకో మాటను మనం చూసినట్లయితే 43 ఐగుప్తులో తన సూచక్రియలను సోయన క్షేత్రమందు తన అద్భుతములు ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. అంటే అద్భుతాలు అన్నీ మర్చిపోయారు. మంత్ర విద్య ఆత్మలో ఆ అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళు దేవుడు చేసిన అన్నీ మర్చిపోతారు. చేశాడని తెలుసు కానీ మర్చిపోతారు, కేవలం అవిశ్వాస ఆత్మల చేత. ఇలా మర్చిపోయి దేవుడి కార్యాలు గతాన్ని గుర్తుపెట్టుకోరు అనమాట. దేవుడు చేసిన మేళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోరు. గట్టిగా ఆమె చెప్తాం. ఇంకా మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు. ఆ మాటలు మాత్రమే కాదు, ఇంకా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు ఏ విధంగా అవిశ్వాస ఆత్మలకు చోటిచ్చి దేవుణ్ణి దుఃఖపెట్టారు. హల్లెలూయా. వాళ్ళే కాదు, ఈరోజు ఇలాంటివి చాలామంది విశ్వాసంలో ఎలుబడి చేస్తేనే ఎంతోమంది సేవకుల్లో కూడా దేవుని ప్రజల్లో ఉన్నాయి కాబట్టి దేవుడి మాటలు మాట్లాడతారు. 57వ వచనం చదివినట్లయితే, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకించి పిల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి. పితరుల వలె అంటే వాళ్ళ ముందు తరాలే దేవుడిని తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, వీళ్ళు కూడా ఇప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అవిశ్వాస ఆత్మల చేత పీడించబడేవాళ్ళు, ఆవరించబడిన వాళ్ళు, నడిచేవాళ్ళు, వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతుంది, యెహోషువ మరణించిన తర్వాత వచ్చిన తరం వారి పాపం గురించి ఈ వచనం చెప్తుంది. యెహోషువ మరణించిన తర్వాత వచ్చిన తరం అంతా పాపమే చేశారు. ఆమె చెప్తుంది. అలాగే మనం చూడొచ్చు, అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. హల్లెలూయా. దేవుడు తరచుగా నిషేధించిన అతి హీనమైన విగ్రహారాధన అనే పాపంలో వీరు త్వరగానే పడిపోయారు. అవిశ్వాసపు మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేయబడే అవిశ్వాసపు ఆత్మలు విగ్రహారాధన అనే పాపంలో పడిపోయేలా చేస్తారు. విగ్రహారాధన అంటే ఒక ఐడల్ని పెట్టి చేయడమే విగ్రహారాధన కాదు.
దేవుణ్ణి మర్చిపోవడమే ఒక విగ్రహారాధన. మరి దేవుణ్ణి మర్చిపోవడం మర్చిపోవడం వల్ల మర్చిపోవడం అంటే ఎప్పుడు జరుగుద్ది? ఏదో ఇంకోటి గుర్తు తెచ్చుకోబట్టి, దేవుడి కంటే ఇంకో దేన్నో గుర్తు పెట్టుకోబట్టి, దేవుడి కంటే ఇంకేదో జ్ఞాపకంలో పెట్టుకోబట్టి దేవుడిని మర్చిపోవడం జరుగుతుంది. సో ఆ జీవం కలిగిన దేవుడి కంటే దేన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ జ్ఞాపకం చేసుకుంటుందే విగ్రహంతో సమానం. సో ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళు చేసిన పాపాల మూలంగా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అవిశ్వాస ఆత్మలు నింపబడి వారి దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనలో పడిపోయారు. గట్టిగా మంచిది. ఈరోజు డబ్బుని విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఆస్తిపాస్తులని విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. మనుషుల్ని విగ్రహారాధన చేసుకుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నా అది ఐడియల్ వర్షిప్తో సమానమే. మరి దేవుణ్ణి ఈ మంత్ర విద్య ఆత్మలు మర్చిపోయేలా చేస్తాయి అవిశ్వాస ఆత్మలు. హల్లెలూయా. ఆయన్ని మర్చిపోవడమే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే అతి హీనమైన విగ్రహారాధన చేసి, అంతేకాకుండా స్థలం మార్పు ద్వారా హృదయంలో మార్పు రాలేదు. స్థలాలు మారితే హృదయంలో మార్పు వస్తుందా? మనసు ఆమెంచదు. కొంతమంది చూడండి, మనకి స్థలం కలిసి రాలేదు, ఈ ప్రాంతం కలిసి రాలేదు, ఈ ఏరియా కలిసి రాలేదు, ఈ స్థలం మారితే మనకి కలిసి వస్తుందేమో, అంతా మంచి జరుగుద్దేమో అని ఒక అవిశ్వాసంతో వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్థలాలు మారితే హృదయాలు మారం. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడే వాళ్ళ జీవితాలు నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. 20వ అధ్యాయంలో 3-5 వచనాలు చదువు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 3-5 వచనం ఏమనుందంటే, ఇక్కడ 3-5 వచనాల్లో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తే, ఇప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మలు అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వాడు అన్నిటినీ ఆరాధించేస్తున్నారు. పైన ఉన్న ఆకాశాల్లో ఉన్న వాటిని, భూమి మీద ఉన్నటువంటి వారిని, భూమి మీద ఉన్న లౌకికమైన భౌతికమైన పరిస్థితుల్ని, హల్లెలూయా, లోకాన్ని. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, హల్లెలూయా, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఎలా ఉన్నారంటే వీళ్ళు స్థలాలు మార్చి వాళ్ళ స్థలాలు మారినా వాళ్ళ హృదయాలు మార్పింది. ఆమె చెప్పాం వాక్యం సెలవిస్తుంది, వాళ్ళ తమ పితరుల వలె మనుషులందరిలాగే తిరుగుబాటు మనసు, భ్రష్ట స్వభావం, అవిశ్వాసం గలవారే అయ్యారు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు, ఈ అవిశ్వాస ఆత్మలు ఎవరిలో ఉంటాయో వారిలో తిరుగుబాటు స్వభావం ఉంటుంది, వారిలో భ్రష్ట స్వభావం ఉంటుంది, వాళ్ళలో అపనమ్మకం ఉంటుంది. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒక వ్యక్తి భయంకరమైన అవిశ్వాస ఆత్మ చేత పీడించబడుతున్నాడు అన్నది గుర్తు ఏంటంటే, వారిలో తిరుగుబాటుతనం ఉంటుంది. దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద, బంధు జనాంగాల మీద, సేవకుల మీద, అసలు ఎవ్వరి మాటకి లోపడరు వీళ్ళు. హల్లెలూయా. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, ఏ విధంగా కూడా లోపడరు. కేవలం వీళ్ళు అవిశ్వాసులు, దురాత్మల చేత ఆవరించబడ్డారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు భ్రష్ట స్వభావంలో ఉన్న బిహేవియర్ బయట తీసుకొస్తారు. భ్రష్ట స్వభావంలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళగలుగుతారు. కోపం, ఈర్ష, అసూయ, జుగుప్స, వస్త్రం, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వాళ్ళలో ఇంకో లక్షణం ఏంటంటే అపనమ్మకం. దేన్ని నమ్మరు. అంతా ఎవరి ముందైనా నేను నమ్ముతున్నాను దేవుని అని అంటారు. మళ్ళీ వీళ్ళలో ఎన్ని సందేహాలు ఉంటాయో, వీరి లోపల ఎన్ని అనుమానాలు ఉంటాయో, వీరి లోపల ఎన్నో అసలు భార్య భర్తల జీవితాల్లో తీసుకున్నట్లయితే ఈ అవిశ్వాస ఆత్మ దాడి చేయబడినప్పుడు, భర్తలో కనుక ఈ అవిశ్వాస ఆత్మ మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడేది ఉంటే భార్య గురించి అన్ని అనుమానాలే, ఆమె చెప్పడం అన్ని సందేహాలు. ఆమె కూర్చున్న సందేహం, నుంచున్న సందేహం, తిన్న సందేహం, కొంచెం బయటికి వెళ్ళిన సందేహం, ఎవరితో మాట్లాడిన సందేహం. ఈ అవిశ్వాస ఆత్మల చేత పీడించబడే భర్త అయితే, అదే ఈ అవిశ్వాస ఆత్మ చేత పీడించబడే భార్య అనుకోండి, ఆమె సేమ్ ఇంతే. భర్త కూర్చున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా అనుమానం, సందేహాలు పుట్టనమాట. సో ఇంకా వీళ్ళల్లో ఉన్న భ్రష్ట స్వభావాలు చెప్పనే అక్కర్లేదు. దేన్ని నమ్మరు, మాట మీద నమ్మకం ఉండదు. వీళ్ళు ఒకరి మీద ఒకరి మాట అస్సలు నమ్మరు. భర్త మాట మీద భార్యకి నమ్మకం ఉండదు, భార్య మాట అంటే అవిశ్వాస ఆత్మల చేత పీడించబడేవాడు. సో ఇలాంటప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ యొక్క అవిశ్వాసాన్ని కలిగించే మంత్ర విద్యాత్మ క్రియలని యేసుక్రీస్తు నామంలో విరగొట్టాలి. ఆమె అలా విరగొట్టినప్పుడు అవన్నీ నాశనం చేయబడతాయి. ఆమె చెప్పాము. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇటువంటి ఆత్మల చేత నడిపించబడే వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెనక్కి తిరిగిపోయి ద్రోహులయ్యారని వ్రాయబడింది. ఆమె చెప్తాం.
హల్లెలూయా. 58వ వచనంలో ఏమనుందంటే, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషం కలుగజేసిరి. దేవుడికి ఇష్టం లేదని తెలుసు విగ్రహారాధన ఈ ప్రజలకి, కానీ తెలిసే కావాలని విగ్రహాలు పెట్టి రోషం పుట్టించారు, కోపం పుట్టించారు. ఇది దేవుడికి ఇష్టం లేదని తెలిసినప్పుడు మనం దాని జోలికి వెళ్ళకూడదు. దేవుడు ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకోకూడదు. కానీ వీళ్ళకి దేవుడికి తెలుసు, దేవుడికి ఇది ఇష్టం లేదని తెలుసు, దేవుడిని మనం ముట్టుకోవద్దని తెలిసాడని తెలిసి కూడా కావాలనే దేవుడి మీదకి తిరుగుబడితనంగా చేశారు వాళ్ళు. ఆమె సో అది ఎంత భయంకరమైన పాపం. అవిశ్వాసం మామూలు పాపం కాదు. మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడే అవిశ్వాస ఆత్మ దేవుడి మీద తిరగబడేలా చేస్తారు అన్నమాట. ఏమాత్రం అసలు దేవుడి మాటకి లోబడరు. కొంతమంది విశ్వాసాలు చూడండి, సేవకులు చెప్పిన మాటకి అస్సలు లోబడరు. ఆమె చెప్పారు అంటే వాళ్ళలో ఏమున్నట్టు అవిశ్వాసపు ఆత్మ చేత పీడించబడుతున్నారు అండి. సో అందుకే వాళ్ళకి దేవుని మాట మీద కానీ సేవకుల మాట మీద కానీ అస్సలు గౌరవం ఉంది. అలాగే కొంతమంది ఇలా అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడినారు. విశ్వాసాలు మంచి విషయాలు చెప్తే సేవకులు అంగీకరించు. హల్లెలూయా. నువ్వు చెప్తే మేము వినాలా, మేము చెప్తే నువ్వు వినాలి, మేము చెప్పేది కరెక్ట్ కాకపోయినా మీరు వినాలంటారు. ఇది తప్పు. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది అన్నట్టుగా చెప్పడం మాత్రం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. అలా కాకుండా మనం సేవకుల రూపంలో ఉన్నాం కదా అని చెప్పేసి విశ్వాసాలు మనకి మంచి సలహాలు ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళ గైడెన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు ఆ స్థాయి, ఆ హోదా, ఆ స్థితిగతులు చూసుకోకూడదు. నేను నిలబడి చెప్పే వ్యక్తిని నేను చెప్తే నువ్వు వినాలి, కానీ కూర్చొని నువ్వేనే వ్యక్తివి నీ మాట నేను ఎందుకు వింటానని ఈ స్థాయి తారతమ్య భేదాలు చూసుకుని కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే ఈ అవిశ్వాస ఆత్మ చేత నింపబడి ఉంటారు కాబట్టి విశ్వాసులు చెప్పిన మంచి సలహాలు కూడా వినకుండా తోసేస్తారు. దానివల్ల నష్టపోయేది సంఘంలో సేవకుడే. హల్లెలూయా. వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నారో ఆలోచించి దేవుని ఆత్మ ద్వారా వివేచించి ఆ మంచిని చేయడానికి వాళ్ళని కూడా ప్రోత్సహించే వాళ్ళుగా సేవకులు ఉంటారు. కానీ ఈ అవిశ్వాస ఆత్మ చేత నింపబడిన వాళ్ళు అవతల విశ్వాసం చెప్పే మంచిని కూడా అనుమానిస్తారు, ఆ మంచి మాటలు కూడా అంగీకరించరు. అవిశ్వాస ఆత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది నేను ఎందుకు వినాలి, నా మాట ఈ సేవకులు చెప్పేది ఒకవేళ మిస్టేక్ ఉందనుకోండి, విశ్వాసం చెప్పారనుకోండి, లేదండి వినాలి, అది మిస్టేక్ అయినా నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే మీరు వినాలి, మీరు చెప్పింది నేను విన్నా అంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడి చిత్తంలో లేని తిరుగుబాటు ఆత్మను వీళ్ళు ప్రదర్శిస్తారు. ఇది విశ్వాసం నుండి వస్తుంది. అవిశ్వాసపు ఆత్మ చేత నింపబడినప్పుడు ఇటు సేవకుడు అవిశ్వాస ఆత్మ నింపబడినప్పుడు సేవకుడు కూడా ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇలాంటి టయాల్లో విశ్వాసులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా వివేచించి ఆ మాటలు అంగీకరించిన సేవకుల మాటలకి తిరుగుబాటు చేసి ఆ సేవకుల మాటలకి మంచిని వినిపించుకొని ఆ దేవుని సత్యానికి లోబడకుండా అసత్యాన్ని ప్రకటించి ఆ సేవకుల మాటలకి దూరంగా ఉన్నారు. ఆమె చెప్పాం. ఎందుకంటే ఆ మంత్రి ఆత్మల దాడి, ఆ విశ్వాసపు దాడి, ఆ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది, సంఘాన్ని పాడు చేస్తుంది. లేదు ఏమాత్రము ఈ విశ్వాసకి అలాంటి ఆత్మ పట్టి పీడించబడినప్పుడు సేవకుడు గద్దించడము, హెచ్చరించడం దేవుని ఆత్మ ద్వారా ఆ విశ్వాస ఆత్మను బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. వాళ్ళు విని బయటకు వచ్చారంటే దేవునికి మహిమ, వినకపోతే మాత్రం ఎవరు ఏం చేయగలం, దేవుడు చెప్పడం. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు మాట, అరణ్యంలో యెహోవా మాట ప్రజలు విన్నారా? మాటి మాటికి శోధించారని రాయబడింది. మాటి మాటికి దేవుని సంతాపం తీసుకొచ్చారని రాయబడింది. మాటి మాటికి దేవుడిని హద్దులో పెట్టారని, దేవుడు చేసే మేళ్ళు హద్దులో పెట్టారని రాయబడింది. కారణం ఏంటి? ఒకటే, అవిశ్వాసపు ఆత్మ చేత నింపబడ్డారు వాళ్ళు. ఇట్లాంటి ఆత్మ చేత నింపబడిన వాళ్ళు ఒకసారి చెప్పు కాదు, నువ్వు 10 సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా మాటికి తిరగబడతానే ఉంటారు. మాటికి భ్రష్ట స్వభావం చూపిస్తూనే ఉంటారు. మాటికి అపనమ్మకంతో ముందుకు వెళ్తా ఉంటారు. హల్లెలూయా. అపనమ్మకం ముందుకు వెళ్ళిద్ది కానీ విశ్వాస జీవితం ముందుకు వెళ్దాం. ఆమె చెప్దాం. ఇలాంటి మంత్ర విద్య ఆత్మల చేత ఈ అవిశ్వాస ఆత్మలు ఎవరెవరి జీవితాలు ఇలా దాడి చేస్తున్నా ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన కాక ఆమె చెప్దాం. ఇంకొన్ని మాటలు మనం చూడొచ్చు. ఈ అవిశ్వాస ఆత్మ చేత దాడి చేయబడినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? మంత్ర విద్య ఆత్మ చేత దాడి చేయబడినప్పుడు అవిశ్వాస ఆత్మ చేత ఇంకో వచనం మనం చూసినట్లయితే, వీళ్ళు దేవుని ఎడల భయభక్తులు లేకుండా నమ్మరాని వారైపోయారు. అందుకే వాక్యం కూడా ఏమని సెలవిస్తుంది? మనం నమ్మదగని వారమైనప్పుడు అయినా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కానీ ఈ రోజుకి కూడా
దేవుడు అనుకున్న నమ్మకత్వంలోకి మనం వెళ్తామా? అవిశ్వాసపు ఆత్మకి ఏమాత్రం చోటు ఇవ్వకపోతే మనం ఆయనకి నమ్మదగిన వారంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. అంతేకాకుండా ఇలాంటి అవిశ్వాసము మనుషులపైకి దేవుని కోపాన్ని గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుంది. గట్టిగా ఆలోచించడం. ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? చూసి మాటికి తిరగబడుతుంటే, మాటికి అవిశ్వాసాన్ని చూపిస్తుంటే, మాటికి భర్త భార్యని కొడుతుంటే, మాటికి భార్య భర్త కొడుతుంటే, మాటికి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ దేవుని సంఘాన్ని పాడు చేసి, అలాగే మాటికి వీరి జీవితం నష్టంలోకి వెళ్ళిపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు వీరు మాటికి తిరగబడుతున్నారు, మాటికి పోట్లాడుతున్నారు, మాటికి పద్దాక కుటుంబంలో ఇవే సమస్యలు అయితే దేవుడు కోపం వస్తుంది. ఆమె చెప్తాను. మాట వినిపించుకోకపోతే మన పిల్లలు మనకైనా కోపం వస్తుంది కదా. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనం ఆయన చెప్పిన మాటకి లోబడకపోతే ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఇదే బడిగా ఉందనుకోండి, మాటికి చెప్పడం ఇంకా ఉండదు, కోపం తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఇదే పరిస్థితి. ఆ కోపం వల్ల వచ్చే నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది. మన కోపాలే మనకి ఎన్నో నష్టాలు తెచ్చి పెడతాయి. అలాంటిది మన మీద దేవుడికి కోపం వస్తే అది ఇంకెంత నష్టం వస్తుంది. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చే అవిశ్వాస ఆత్మలు దేవుడికి కోపాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఆమె చెప్పారు. సో అందుకే దేవుడికి నచ్చని పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడికి ఏమాత్రం అంగీకారం కాని పనులు ఈ మంత్ర విద్య ఆత్మలు, అవిశ్వాస ఆత్మలు వ్యక్తిలోకి చొరబడేలా చేసి, దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించేలా చేసి, దేవుడి మీద తిరగబడేలాగా, దేవుడి మాటలకి విధేయత చూపించని జీవితం, దేవుడికి లోబడిన జీవితం జీవింపజేసి దేవుడికే కోపం తెప్పించేలాగా చేస్తారు. ఈ విధంగా ఆ వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని నష్టంలోకి నడిపించి నాశనం చేయాలని వస్తే ఈ మంత్ర విద్య ఆత్మలు. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి అవిశ్వాస ఆత్మలు ఎవరి జీవితాల్లో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, యేసునామములో సమూల ధ్వంసం అయిపోయింది. ఆమె చెప్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా అవిశ్వాస ఆత్మ చేత పీడించబడిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలామంది. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి మనం మరియా యోసేపుని తీసుకున్నట్లయితే, యోసేపు కన్య అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ మరియాకి యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత మనం చూడొచ్చు, కన్య మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు యోసేపుకి ఒక చిన్న సందేహం మొలకెత్తింది. హల్లెలూయా. ఎందుకంటే ఏం పొరపాటు చేసిందో అన్నట్టుగా. హల్లెలూయా. ఇప్పుడు యోసేపులోకి వచ్చిన ఆ విశ్వాసం ఒక బలమైనటువంటి దేవుడి మీదే తిరగబడే అంత పరిస్థితికి వెళ్ళి ఉంటే దేవుడు రక్షణ కార్యాన్ని అడ్డుకునేదిగా తయారయ్యేది. అంటే దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక దర్శనంతో కన్య మరియ గర్భాన్ని పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. సో ఆ ఉద్దేశం ప్రకారం ఆ గర్భం తెరవబడింది పరిశుద్ధాత్మ ద్వారా. సో ఈలోపు ఈ యోసేపుకి ఒక అవిశ్వాసపు ఆలోచన చొరబడడం జరిగింది. సో ఏంటి, వదిలేద్దాం ఇక మరియను అన్నట్లుగా ఒక ఆలోచనతో సైలెంట్గా వదిలేద్దాం అలా ఆలోచిస్తున్నాడు. కానీ అది మొలకెత్తింది, కానీ దాన్ని వెంటనే తుంచేశాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే ఆలోచనని యోసేపులో లేకుండా దేవుడు ఏం చేశాడంటే వేరుతో సహా అవిశ్వాసపు ఆలోచనని దేవుడే తొలగించేశాడు. ఆమె చెప్దాం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఇలాగే కనుక యోసేపు కంటిన్యూస్గా అలా ఉండి ఉంటే ఏమాత్రం కూడా తన భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి అతడు భయపడ్డాడని రాయబడింది. గట్టిగా ఆమె చెప్దాం. మత్తయి వార్త 1:20 హల్లెలూయా. అతడు ఆలోచించుకుంటున్నాడంట ఈ సంగతులన్నిటిని గురించి. మరియ ఎలా గర్భవతి అయింది, నేనైతే నాతో ఆమెకి ఏం సంబంధం లేదు శారీరకంగా, మరి ఈమె ఎలా గర్భవతి అయితేంది, ఈమెను అవమానం పరచకుండా రహస్యంగా విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నాడు. ఆమె చెప్దాం. ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నప్పుడు ప్రభు దూత స్వప్నంలో అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు నేను. సో ఈ మాటలు చెప్పిన తర్వాతే కానీ యోసేపు ఏం చేశాడంటే తన భార్యను చేర్చుకోవడం జరిగింది మరియని. హల్లెలూయా. అంటే అవిశ్వాసపు ఆలోచన మొలకెత్తి ఆలోచించుచుండగానే దేవుని ఆత్మ అక్కడ దేవుని దూతలు చెప్పడం జరిగింది. హల్లెలూయా. చెప్పకపోతే ఏంటి పరిస్థితి? యోసేపు మరియ నిజంగానే వదిలేస్తే అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. ఒంటరిగా
సో దేవుడు అంత దూరం తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళడు. అవిశ్వాసపు ఆత్మ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, భార్యాభర్తలను విడిపోయేలా చేస్తుంది, పిల్లల జీవితాన్ని విడిపోయేలా చేస్తుంది. ఇంకెంతోమంది ఇలా నష్టపోతున్నారు. ఇలా ఆమె చూద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి మంత్రవిద్య ఆత్మలు, అవిశ్వాసపు ఆత్మ ద్వారా కుటుంబాన్ని, భార్యాభర్తల జీవితాన్ని, పిల్లల జీవితాన్ని, సంఘంలో సేవకులు విశ్వాసం జీవితం విచ్ఛిన్నం చేసేలా చేస్తుంది. ఏ అవిశ్వాసపు ఆత్మ ఎవరిలో ఉన్నారు? నజరుడనేసుక్రీస్తు నామంలో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో, నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన కాక. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు తన ప్రజలు బలమైన విశ్వాసులుగా జీవించాలని. గట్టిగా ఆమెంచండి. కానీ వీళ్ళు ద్రోహులుగా జీవించారు ఇక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు. గట్టిగా ఆమెంచేద్దాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇంకొంతమంది అంటే ఆయన మనం చూడొచ్చు. హల్లెలూయా. 59వ వచనం, దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయెల్ నుండి బహుగా అసహించుకున్నాడు. దేవుడే అసహించుకుంటాడు అవిశ్వాసపు ఆత్మకత ఉన్న వారిని. దేవుడే అసహించుకోవాలనే కదా మంత్రి విద్యాత్మలు చేసేది. ఆమె చెప్పాను. ఇంకా మనం చూసినట్లయితే ఒక్కటే కాదు, వాళ్ళు చేసిన తిరుగుబాటుదనం ఇంకెంతో భయంకరమైన పరిస్థితి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, వారిని ఇంకా ఆయన ఏం చేస్తానని వాళ్ళు చెప్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. అక్కడ చాలా దేవునికి కోపం వాళ్ళ మీదకి రావడం జరిగింది. వారు చేసిన పాపపు శిక్షకు దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడిన వాళ్ళ జీవితాల్లో దేవుడు విడిచి వెళ్ళిపోతాడు. ఆమె సో ఇక వాళ్ళలో దేవుని సన్నిధి అనుభవించడం కానీ, ఇంకా దేవుడి సన్నిధి కాదు, దేవుడే ఉండడు. దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన అవిశ్వాసపు తిరుగుబాటుతనాలు, అవిశ్వాసం, నమ్మకం. నీకు నా మీద నమ్మకం లేదు, నేను ఎందుకు ఉండాలి నీ మీద, నీ దగ్గర అని వెళ్ళిపోతాడు. మరి ఆయన మనం ఒక వ్యక్తిని నమ్మట్లేదు అనుకోండి, ఆ వ్యక్తి మనతో సహవాసం చేస్తారా? చేయరు కదా. అలాగే దేవుడి మీద నమ్మకం లేదనుకోండి, దేవుడు ఎలా ఉంటాడు మనతో? నువ్వు నన్ను నమ్మితే మహిమను చూస్తావు అంటున్నాడు. నేను బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? బాగు చేస్తావు, నమ్ముతావు. అప్పుడు నమ్ముతా ఆ కార్యం అక్కడ స్వస్థత కావాలా, విడుదల కావాలా, ఏదికి సమాధానం కావాలా, ఏది కావాలో అది ఇస్తుంది. అసలు నేను నమ్మట్లా, నేను వాగ్దానాన్ని నమ్మట్లా, వాక్యాన్ని నమ్మట్లా, బైబిల్ నమ్మట్లా, ఏమి నమ్మట్లేదు అన్నట్టుగా ఉన్నారనుకోండి, అలా దేవుడు ఎలా ఉంటాడు వాళ్ళతో? నువ్వు నన్ను నమ్మనప్పుడు నేను ఎలా ఉంటాను నీతో అని వెళ్ళిపోతాడు. ఇజ్రాయెల్ ప్రజలను అలాగే విడిచి వెళ్ళిపోయాడు వాళ్ళు చేసిన పాపాలను బట్టి. ఈ మంత్రవిద్య ఆత్మల చేత దాడి చేయబడే వారిలో ఈ అవిశ్వాస ఆత్మల చేత దేవుడే వాళ్ళని విడిచి వెళ్ళిపోయేలా చేసుకుంటారు. ఆమె చెప్పండి. కేవలం అవిశ్వాసపు ఆత్మల చేత నింపబడ్డం వల్ల ఈ రాత్రి కాల సమయంలో దేవుణ్ణి నమ్మనివ్వకుండా ఏ అవిశ్వాసపు ఆత్మని ఎవరి జీవితంలో దాడి చేస్తున్నా కించిత్ యోసేపులాగా ఆలోచన కూడా రాకూడదు. అక్కడైతే దేవుని దూతలు వచ్చి వెంటనే స్వప్నమందు అతనికి కళ్ళు తెరిచేలా చేశారు, ఆలోచన నిర్మించుకునేలా చేశారు. ఈరోజు ఇలా భార్యను విడిచిపెట్టేయాలని, లేదా భర్తలు విడిచిపెట్టేయాలని, ఇలా రకరకాల ఆలోచనలు అవిశ్వాసం చేత పిల్లల్ని విడిచిపెట్టేయాలని, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టేయాలని, లేకపోతే సేవకులను విడిచిపెట్టేయాలని, విశ్వాసం విడిచిపెట్టేయాలని, సంఘాన్ని విడిచిపెట్టేయాలని, ఇలా ఏ అవిశ్వాస ఆత్మ చేత మంత్రవిద్య ఆత్మ చేత ఎవరెవరి కుటుంబాల మీద దాడి చేస్తున్నారు. నజరుడనేసుక్రీస్తు నామంలో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే ఆ అవిశ్వాస ఆత్మల ద్వారా వచ్చే విచ్ఛిన్నతలు, ఆ విభిన్నతలు వేరులతో సహా 21 ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాయి. ఆమేన్. అవిశ్వాస ఆత్మలు ఈ రాత్రితో పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాటని. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు ఈ 78వ కీర్తనలో మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా వాళ్ళకి ఏం చేయడం జరిగిందంటే భయంకరమైన శిక్షనే వాళ్ళకి విధించడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా ఈ అవిశ్వాసం అనేక కష్టాలని, నష్టాలని, శ్రమలు తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథాల్లో దేవుని మీద తిరుగుబాటుదనం చేసి అవిశ్వాసులుగా జీవించిన వాళ్ళు చాలామంది ఎంత నష్టపోయారో, ఎంత కష్టాలు పాలైపోయారో సెలవిస్తున్నాం. ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా. దేవుడిని నమ్మకుండా, దేవుడి వాక్యం మీద నమ్మకం ఉంచకుండా. చూడండి, ఉదాహరణకి కొంచెం సమయమైనా, కొంచెం కాలమైనా వాళ్ళకి శిక్ష పడింది. జకరియా ఆయన యాజకుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యాజకుడు. ఎలిజబెత్ జకరియా, నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నా నేను దేవుడు మాట్లాడినప్పుడు నమ్మలేదు. ఎందుకని? అతనికి అక్కడ అవిశ్వాస ఆత్మ దాడి చేస్తుంది. ఈ టైంలో మాకు భార్య పిల్లలు ఏంటి అని దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకే ఆలోచనకి తావివ్వకూడదు. ఆ మాట వినకుండా
నేను ఎవరు చెప్తున్నాను? దేవుని సన్నిధిలో ఉన్న దూతనే నీ ఎదుటికి వచ్చి మాట్లాడుతున్నానంటే మారు మాట్లాడకూడదు. ఆ మాటని కూడా ఆయన అంగీకరించని స్థితిలో ఆ మాటకి విధేయత చూపించకపోతే అది తిరుగుబాటుతనం చేసినట్టే కదా. మరి దానికి ఏం పడింది ఆయన శిక్ష? కుమారుడు పుట్టేంత వరకు మోగవాడైపోయాడు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడి మీద అవిశ్వాసం కలిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నాను. ఆయన దేవుని యాజకుడు, తన తరగతి క్రమం చొప్పున యాజకత్వం చేయడానికి వచ్చిన వాడు అక్కడి నుంచి మోగవాడైపోయాడు. కారణం ఒకటే, దేవుని మాటను వింటలేదు కదా, దేవుని మాట మీద నీకు నమ్మకం లేదు కదా, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నువ్వు జరుగుద్దని విశ్వసించలేదు కదా, నీకు కుమారుడు పుట్టే వరకు నువ్వు మోగవాడైపోతావు, మౌనంగానే ఉంటావు అన్నాడు. హల్లెలూయా. అతనికి కుమారుడు పుట్టేంత వరకు నోరు తెరలేకపోయాడు, గట్టిగా ఆమె చెప్తాం మాట్లాడలేకపోయాడు. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకున్నాడు? అవిశ్వాసపు ఆత్మ చేత అక్కడ జకరియా ఆవరించబడ్డాడు. ఆమె పైగా ఆశ్చర్యం ఏంటంటే దేవుని యాజకుడు, దేవుని సన్నిధిలో వచ్చి యాజకత్వం చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఎంత విశ్వాసం ఉండాలి యాజకుడికి? దేవుని సన్నిధిలో నిత్యం యాజకత్వం చేసి సేవ చేసే వ్యక్తికి ఎంత విశ్వాసం ఉండాలి? కానీ అతనికే అవిశ్వాసం వచ్చిందంటే దేవుడికి కోపం వస్తుందా రాదా? నేను నీకు మేలు చేయాలని వచ్చాను. జకరియా జీవితంలో ఒక కుమారుని ఇచ్చి మేలు చేయాలని వచ్చాడు ఆయన, ఎలిజబెత్ జకరియాని. ఆ మేలుని ఇతనికి అంగీకరించట్లా, దేవుడు చేసే మేలుని అడ్డగించి అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. చాలామందికి ఈరోజు ఇదే అవిశ్వాస ఆత్మ దేవుడు చేసే మేలుని జరగనికుండా అడ్డగిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి అవిశ్వాస ఆత్మల చేత దేవుడు చేసే కార్యాన్ని జరగనికుండా ఆటంకపరుస్తున్నాడు. చీకటి అంధకార దురాత్మ వాయుమండ అద్భుతులు క్రియలు అక్కడ ఏలుబడి చేస్తున్నా, సావుకులు ఏలుబడి చేస్తున్నా, విశ్వాసులు ఏలుబడి చేస్తున్నా, సంఘాలు ఏలుబడి చేస్తున్నా, కుటుంబాలు ఏలుబడి చేస్తున్నా. నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం నిస్సార్థం చేసి అవిశ్వాసపు ఆత్మలు చాలా దారుణమైన ఆత్మలు. దేవుని సన్నిధిలో నమ్మకాన్ని దేవుడి మీద లేకుండా చేసే ఆత్మలు. ఆమె దేవుడి కంటే ఎక్కువగా ఏ తప్పుడు విషయాలు ప్రేమించేలా చేసే ఆత్మలు. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఈ అవిశ్వాస ఆత్మలకు దేవుని ప్రజలు ఎక్కడ చోటు ఇవ్వనివ్వకూడదు. మార్తలో కూడా మనం చూడవచ్చు. అవిశ్వాసపు ఆత్మ ఎలా ఏర్పాటు చేస్తుంది. మంత్రి విద్య ఆత్మ చేత దాటేసి అవిశ్వాసపు ఆత్మను చూస్తే తన తమ్ముడు బ్రతకాలని కోరుకుంటుంది, కానీ దానికి తగినంత విశ్వాసాన్ని యేసుప్రభు దగ్గర కనపరచలేకపోతుంది. యేసుప్రభు మాట చెప్పాడు, నేను పునరుద్ధానం లేని జీవం లేని, నేను నీ తమ్ముడు బ్రతికించగలను ఇప్పుడైనాను అంటే ఎలా మాట్లాడుతుందంటే ఆ సమాధి దగ్గరికి రాయి దొరిలించేపాటికి ఆమెలో అవిశ్వాస మాటలు పడతాయి. అతడు చనిపోయి ఇప్పటికి 4 రోజులు. ఎన్ని రోజులైంది ఆ శవం కంపకూడదు? 4 రోజులైంది, 3 రోజులు అవని, 40 రోజులు అవని, 10 రోజులు అవని, ఎన్ని రోజులు అవని. అక్కడ నిలబడింది సృష్టికర్త, కార్యం చేసేది జీవం కలిగిన దేవుడు. మనం మాట్లాడకూడదు. ఇంకా 3 రోజులైంది ప్రభా, 4 రోజులైంది ప్రభా, 10 రోజులైంది ప్రభా, 5 రోజులైంది ప్రభా, ఆ శవం కంపు కొట్టింది ప్రభా, అసలు ఇంకా అక్కడ కార్యం జరగదు ప్రభా, నువ్వు అనవసరంగా రాయి తీపిస్తున్నావు. ఇలా మాట్లాడితే దేవుడి కార్యాన్ని అడ్డగిస్తే దేవుడి కార్యం ఎలా జరుగుద్ది? అక్కడ వెంటనే యేసు ప్రభు మాట్లాడండి, మార్త నమ్మితే మహిమను చూస్తామని చెప్పాను. సో ఆమెలో అపనమ్మకం, అవిశ్వాస ఆత్మ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే దేవుడు మేలు చేయడానికి వచ్చి అక్కడ నిలబడినా సరే అది జరగనివ్వకూడదని అడ్డుకునే అంత అవిశ్వాస ఆత్మని కనబడుస్తుంది. చాలా మంది జీవితాలు ఇదేనండి. దగ్గరుండి దేవుడు మేలు చేస్తారంటే కూడా జరగనివ్వకుండా అడ్డుకుంటా, దేవుణ్ణి అడ్డుకుంటా. ఆ మాటల ద్వారా మార్త దేవుడిని తిరగబడుతున్నట్టే కదా, ఆ అవిశ్వాసపు మాటల చేత దేవుడిని మాటలు ఎదిరిస్తున్నట్టే కదా, ఆ అవిశ్వాసపు మాటల చేత దేవుడి దగ్గర తన భ్రష్ట స్వభావాన్ని కనబరుస్తున్నట్టే కదా, ఆ అవిశ్వాసపు ఆత్మ చేత దేవుని ఎదుటి ఎలా ఉంది మార్త? హల్లెలూయా. విశ్వాసం కలిగిందా? అలా లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇందుకే దేవుడు చేస్తాను అని చెప్తున్నా అది జరగనివ్వకుండా దిగించి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ అవిశ్వాస ఆత్మల చేత నింపబడిన వారి జీవితాలు ఈ రాత్రి కాల సమయంలో సంపూర్ణమైన విడుదల కలిగితే లాజర్లు లేపబడతారు. ఎక్కడ ఏ లాజర్ లేపబడాలో ఆ లాజర్ని దేవుడు లేపుతాడు. మేము చెప్తాం. ఎంతమంది చాలామంది లాజర్లు ఎందుకు లేవట్లేదు తెలుసా? సమాధుల్లోండి చాలామంది ఈ అవిశ్వాస ఆత్మల చేత మరతలు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డగిస్తున్నారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఈ అవిశ్వాస ఆత్మ ఎవరి జీవితాల్లో దాడి చేయబడి మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, కుటుంబాల్లో భార్య భర్తల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో
మా జీవితాలు, సంఘాలు, సావుకులు, విశ్వాసులు, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రభు ఈ అవిశ్వాస ఆత్మలు మా జీవితాలు ఏలుబడి చేయడానికి వీళ్ళే వేస్తున్నాము. ప్రభు నీకు మేము విధేయత చూపించేవారంగా, విశ్వాసం కనపరిచేవారంగా, ఎంత మాత్రం కూడా నీ అందున్న విశ్వాసంలో తొనకక, బెనకక, త్రొట్టెలక, నీ అందు బలమైన విశ్వాసం కలిగినటువంటి వారంగా మా జీవితాల్లో బలమైన కార్యాలు మేము చూచులాగా మా సంఘాల్లో, మా ఆత్మీయ జీవితాలు, మా బిడ్డల జీవితాల్లో థ్యాంక్ యూ నువ్వు చేయాలనుకున్న మేము అంగీకరించి ఆస్వాదించే వారంగా అయినా మీ కార్యాలు మేము మర్చిపోయే వారంగా కాదు, అనుదినం జ్ఞాపకం ఉంచుకునే వారంగా ఇజ్రాయెల్ ప్రజల్లాగా తిరుగుబాటుతనం చేసేవారిగా, ఎదురు చెప్పేరా వారిగా, వాక్యాన్ని ధిక్కరించేవారిగా, వాక్యానుసారంగా జీవించకుండా అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధపు జీవితం, వేషధారణతో కూడిన జీవితం జీవించే జీవితాలు రాత్రి కాల సమయం ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అవిశ్వాసపు ఆత్మలు ఎవరి జీవితాల్లో లేకుండా వేరుతో సహా 21:10 పెళ్ళగించి బిర్రగొట్టి నాశనం చేస్తున్న దాన్ని నేను ఇస్తున్నాను. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, గుర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, కలవరి సిల్వ రక్తాన్ని ప్రోక్షించిన, జయించిన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. తండ్రి 2025 ఇయర్లో కలబోతున్నాను. ఎవరి జీవితాల్లోనైనా మా కుటుంబాల్లో, పిల్లల జీవితాలు ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, బిడ్డల పరంగా ఏ రీతిలో కూడా ఈ అవిశ్వాస ఆత్మలు ఎక్కడ ఏ రూపంలో దాడి చేయబడకుండా యేసు నామములో ఆ అవిశ్వాస మంత్రి విద్య ఆత్మల ద్వారా దాడి చేసే అవిశ్వాస ఆత్మను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాను దాన్ని నీకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నాయన ఆత్మీయ ప్రార్థనలో కుటుంబాలన్నీ కూడా నాయన ఈ విశ్వాసపు ఆత్మ చేత, నీ యందు బలమైన విశ్వాసపు ఆత్మ చేత నీకు విధేయత చూపించే కుటుంబాలుగా, నీకు లోబడే కుటుంబాలుగా, నీ వాక్యాన్ని గైకునే కుటుంబాలుగా, నీ చిత్తాన్ని నాయన గ్రహించుకునే వారంగా, అలాగే నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి మేలును నిత్యమైన జ్ఞాపకంలో ఉంచుకుని మా తరతరాలకు తెలియజేసేవారంగా, మాతోనే కాదు మా తరతరాలకి నేను నీ కార్యాలను మేము వివరించేవారంగా, మారు మ్రోగేలా చెప్పేవారంగా, మా తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా అయ్యా యేసు నామములో ఎక్కడ ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా దాడి చేసే అవిశ్వాస ఆత్మల చోటుకు లేకుండా, వాటికి ఏమాత్రం స్థావరాలు లేకుండా వాటి బలిపీఠాలు, వాటి స్థావరాలు 21:10 ప్రకారం పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం తండ్రి. ప్రతి మా దేశాల్లో లేకుండా, రాష్ట్రాల్లో లేకుండా, పట్టణాల్లో లేకుండా, సంఘాల్లో లేకుండా, ప్రాంతాల్లో లేకుండా, కుటుంబాలు లేకుండా, ప్రతి ఒక్కరి హృదయాల్లో లేకుండా, మనసు, ప్రాణాత్మ, దేహాల్లో ఈ అవిశ్వాస ఆత్మ నిలబడి చేయకుండా దేవునికి విధేయత కలిగిన ఆత్మలు, దేవునికి లోబడే జీవితం, వాక్యాన్ని గైకొనే జీవితం, దేవుని కార్యాన్ని మర్చిపోయినటువంటి జీవితం, దేవుని యొక్క అద్భుతాన్ని ఆటంకపరచకుండా అద్భుతాలు గుండా నడిచే జీవితాన్ని యేసు క్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆ విధంగా మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు, మమ్మల్ని ఆ విధంగా మీరు దీవించినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయా విశ్వాసమైన కర్తయ్యు దాన్ని కొనసాగించు, నీ వైపు చూస్తూ మా పందిరంగంలో ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని ఆ విధంగా మీరు ఆశీర్వదించినందుకే, ప్రతి ఒక్క బిడ్డను ఆ విధంగా దీవించినందుకు, వివాహ జీవితాల్లో, బిడ్డ గర్భఫలాల జీవితాలు, ఉద్యోగాల జీవితాలు, చదువుల జీవితాల్లో, సంఘ జీవితాలు, పరిచయ జీవితాలు అన్నిటిలో కూడా నాయన మా ఎడల ఉన్నతమైనటువంటి బలమైన విశ్వాసాన్ని మాలో పెట్టిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. మంత్రి విద్య ఆత్మల ద్వారా దాడి చేయాలనుకుంటున్న ఆ విశ్వాస ఆత్మను వేరుతో సహా పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ ఆత్మీయ ప్రార్థనాంతరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాను. అలాగే ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి మా పరిచయం సహకరించండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.